హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఈ వీడియోలో మీకు టెట్లో అత్యధిక స్కోర్ ఏ విధంగా తీసుకురావాలని తెలియజేస్తానండి. మ్యాక్సిమం స్కోర్ మీరు ఎలా రావాలి, ఎలా తీసుకురావాలనేది మీకు తెలియజేస్తాను. సిలబస్ ఏంటి, ఏ బుక్స్ చదవాలి, అన్ని అంశాలు కూడా మీకు తెలుస్తాయండి. గతంలో మీరు అనేక టెట్లు రాసినప్పటికీ కూడా ఇంకా చాలామందికి సిలబస్పై డౌట్ ఉంది. సో సిలబస్పై పూర్తి అవగాహన లేకపోవడం వల్లనే మనం మార్కులు అనేవి కోల్పోతున్నాం. అందువల్ల ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు ఖచ్చితంగా చూడండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? ముందుగా చాలామంది అభ్యర్థులు అడిగేది ఏంటంటే టెట్ ఎవరు రాయాలి అంటే టెట్ సార్ మేము రాయాలా, గతంలో మేము టెట్ క్వాలిఫై అయ్యి ఉన్నాము, మళ్ళీ ఇప్పుడు టెట్ రాయాలా? ఖచ్చితంగా రాయాలండి. టెట్ అనేది ఖచ్చితంగా మీరు రాయాలి. టెట్ అభ్యర్థులందరూ కూడా రాయాలి. గతంలో ఏంటంటే మనకి టెట్ కాంపిటేటివ్ ఫీల్డ్లో మనం ఉన్నాం కాబట్టి రేపు మనం డిఎస్సిలో మనం జాబ్ సాధించాలి అనుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు టెట్ రాయాలి. ఉదాహరణకి మీకు గతంలో టెట్లో మీకు 100 మార్కులు వచ్చాయనుకోండి. గతంలో మీకు టెట్లో 100 మార్కులు వచ్చాయనుకోండి. ఇప్పుడు మీ టార్గెట్ 120గా పెట్టుకోవాలి. గతంలో మీకు 120 మార్కులు వచ్చాయనుకోండి. ఇప్పుడు టార్గెట్ మీరు 140గా పెట్టుకోవాలి. గతంలో మీకు 90 మార్కులు వచ్చాయనుకోండి. ఇప్పుడు మీ టార్గెట్ కనీసం 110 మార్కులన్నా పెట్టుకోవాలి. కనీసం ఒక 20 మార్కులన్నా సరే నేను ఎక్స్ట్రా తెచ్చుకుంటానే టార్గెట్ పెట్టుకొని మీరు చదవాలి. సో కొంతమంది సార్ గతంలో మేము క్వాలిఫై అయిపోయాము, కేవలం మేము డిఎస్సి సిలబస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాము అంటున్నారు. చేయొచ్చు, కానీ ఏంటంటే గతంలో చాలామంది అభ్యర్థులు ఇదే విధంగా సిలబస్ని విడిచిపెట్టడం వల్ల, అంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదో ఒకటి రాయడం ద్వారా ఆ సిలబస్ అనేది మనకి పునరుత్పాదం అనేది జరుగుతుంది, పునరావృత్తి అనేది జరుగుతుంది, రీకాల్ అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా మన హిందీ సిలబస్ అనేది హిందీ సాహిత్య ఇతిహాస్ కానీ, కావ్యశాస్త్ర కానీ, భాషాకి బోలియా కానీ, మిగతా అంశాలు కానీ మనం సాధారణంగా మర్చిపోతూ ఉంటాం. సో మర్చిపోకుండా ఉండాలి. అదేవిధంగా ఉన్న సిలబస్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, ఉన్న సిలబస్ని మనం డెవలప్ చేసుకోవాలి. గతంలో కంటే ఇప్పుడు అత్యధిక స్కోర్ నేను తెచ్చుకోవాలి, ఇంకా ఎక్కువ సిలబస్ నేను గెయిన్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు అందరూ కూడా టెట్ రాయండి. సో డబ్బులు అయితే మరి ఖర్చు అవుతాయండి. టెట్ రాసేటప్పుడల్లా కూడా మీకు టెట్ సెంటర్కి వెళ్ళి రావడం, అక్కడ డబ్బులు ఖర్చు అవుతాయి. అదేవిధంగా ఈ ఆన్లైన్ టెస్టులు రాయడంలో కొద్దిగా, అందుకే మేము ఎక్కువ అమౌంట్ పెట్టలేదు. సో పాత అభ్యర్థులకు చాలా తక్కువ అమౌంట్తోనే మేము ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాము. అదేవిధంగా టెట్ ఫీజు అనేది కూడా మనం కొద్దిగా గవర్నమెంట్కి చెల్లించవలసి ఉంటుంది. సో డబ్బులు అయితే అవుతాయి, కానీ కాంపిటేటివ్ ఫీల్డ్లో మీరు పాల్గొవాలి. రేపు డిఎస్సి సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండాలి. కాంపిటేటివ్ ఫీల్డ్లో లేకపోతే మనం మన సబ్జెక్ట్ని మర్చిపోతూ ఉంటాం. ఓకే, సో చాలామంది నా మిత్రులు ఉన్నారు, చాలామంది అభ్యర్థులు ఉన్నారు, వారు గతంలో 120 గెయిన్ చేసి కూడా మన డిఎస్సిలో జాబ్ సాధించలేకపోయారు. ఎందువల్లంటే సో మాకు 120 వచ్చాయి కదా అనేసి రిలాక్స్ అయిపోయారు వాళ్ళు. మళ్ళీ నెక్స్ట్ టెట్లో రాయలేదు, నెక్స్ట్ కాంపిటేటివ్ మోడ్లో లేరు వాళ్ళు. అందువల్ల వాళ్ళు రిలాక్స్ అయిపోవడం వల్ల వారు డిఎస్సిలో జాబులు మొన్న 2025 డిఎస్సి అన్ని జాబులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు జాబ్ కొట్టలేకపోయారు. ఎందువల్లంటే ఈ కాంపిటేటివ్ స్పిరిట్లో లేకపోవడం వల్ల. అందువల్ల మనం ఇది గవర్నమెంట్ పెట్టే ఎగ్జామ్ కాబట్టి కాంపిటేటివ్ మనం ఖచ్చితంగా ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి ఆ మోడ్లో రాయాలి. కాబట్టి ఖచ్చితంగా టెట్ రాస్తేనే అభ్యర్థులు అందరూ కూడా, అంటే ఎవరైతే డిఎస్సి సాధించాలనుకుంటున్నారో వారందరూ కూడా రాస్తేనే మంచిదని నా సలహా. అంటే ఇందులో నా స్వార్థం అంది ఏమీ లేదండి. మీరు ఎక్కడంటే జాయిన్ అవ్వండి, మీరు ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో అంటే జాయిన్ అవ్వండి, కానీ టెట్ రాస్తే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటుంది. సో మీకు 1 మార్కు పెరిగినా సరే మంచిదని అందరూ కూడా చెప్తున్నారు కదా. అంటే గతంలో కంటే ఇప్పుడు మీకు 1 మార్కు పెరిగినా చాలు. 1 మార్కు అనే కాదు ఇక్కడ కాన్సెప్ట్. మీకు ఏంటంటే మీ సిలబస్ సబ్జెక్టు మర్చిపోకుండా ఉండడం కోసం దాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మనం టెట్ రాసి తీరాల్సిందే. ఓకేనా? సో ఇది తర్వాత నెక్స్ట్ అంశంకి వచ్చేసరికి ఇన్ సర్వీస్ టీచర్స్ అండి. ఇన్ సర్వీస్ టీచర్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఎవరైతే గతంలో టెట్ క్వాలిఫై అవ్వలేదో ఇన్ సర్వీస్ టీచర్స్ 2010లో మనకి 2010లో ఆర్టీఐ యాక్ట్ వచ్చింది, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చింది. సో విద్యా హక్కు చట్టం ప్రకారం ఖచ్చితంగా అందరూ కూడా రాయాల్సిందే. అంటే మనకి నోటిఫికేషన్లో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఏదైతే విద్యా హక్కు చట్టానికి ముందు ఎవరైతే టీచర్స్ రిక్రూట్ అయ్యి ఉన్నారో వారు ఖచ్చితంగా
ఈ యొక్క టెట్ రాయాలి. ఇందులో ఎటువంటి మినహాయింపులు లేవు. మేము 2001 జూన్లో జాయిన్ అయ్యాము, 2001 జూలైలో జాయిన్ అయ్యాము, లేదా 96లో జాయిన్ అయ్యాము, ఇలాంటి ఏమీ లేవండి. సో విద్యా హక్కు చట్టానికి ముందు ఉన్నట్టు ఎవరైతే రిక్రూట్మెంట్ అయ్యారో ఇన్ సర్వీస్ టీచర్స్ అందరూ కూడా టెట్ క్వాలిఫై అవ్వాలి. సో అదొకటి. నెక్స్ట్ ఏంటంటే తర్వాత ఈ మధ్యకాలంలో ఇన్ సర్వీస్ టీచర్స్ కోసం టెట్ వారు రాయాలి కావాలి, అనేక వాట్సాప్ గ్రూపులు అనేవి వచ్చేసాయి. సో అనేక వాట్సాప్ గ్రూపులో మేము సర్వీస్ చేస్తున్నాం ఫ్రీగా సర్వీస్ చేస్తున్నాం అనేసి అనేక వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి ఈ వాట్సాప్ గ్రూపుల్లో కొన్ని బిట్స్ ఇవ్వడం, కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేయించడం, వాళ్ళకి సిలబస్ వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళకి తెలిసినటువంటి సిలబస్ని వాళ్ళు ఇవ్వడం చేస్తున్నారు, మంచిదే. కానీ ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో అభ్యర్థులు అలాంటి గ్రూపుల్లో చేరొచ్చు, కానీ అది మీరు దాన్నే ఫైనల్గా తీసుకోవద్దండి, చాలా నష్టపోతారు. అందులో ఏ సిలబస్ వాళ్ళకి అవగాహన ఉండదు. చాలామంది అభ్యర్థులకి ఎవరైతే వాట్సాప్ గ్రూపుల్లో పెడుతున్నారో, ఎవరైతే సర్వీస్ చేస్తున్నామని ముందుకు వస్తున్నారో, సర్వీస్ చేయడం చాలా మంచిది, కానీ వాళ్ళకి పూర్తి అవగాహన ఉండదు. సిలబస్ వైపు కానీ ఎలా ప్రిపేర్ చేయించాలి కానీ మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలనే విషయం వాళ్ళకి తెలియదు. సో ఆయా వాట్సాప్ గ్రూపుల్లో చేరిపోయి ఏదో ఫ్రీగా వస్తుంది కదా అనేసి వాళ్ళు నిర్వహించే కొన్ని టెస్టులు మీరు ప్రాక్టీస్ చేసేసి మేము స్కోర్ సాధించేయాలి లేదా డిఎస్సిలో జాబ్ సాధించాలంటే కుదిరే పని కాదండి. ఒక పక్కా ప్రణాళిక ప్రకారం ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని సో వారి యొక్క మార్గదర్శకత్వంలో మీరు వెళ్ళవలసి ఉంటుంది. అలాగైతేనే మీరు టెట్లో కానీ డిఎస్సిలో కానీ జాబ్ సాధించగలరు. ఓకేనా? సో అనేక పుట్టగొడుగుల్లో అనేక యూట్యూబ్ ఛానల్స్ కానీ అనేక వాట్సాప్ గ్రూపులు కానీ తయారైపోయి, సో మీరు ఒక సరైనటువంటి దిశానిర్దేశం ఎంచుకోండి, సరైనటువంటి మార్గాన్ని ఎంచుకోండి. సో ఇక్కడ నాకు ఫ్రీగా వచ్చేస్తుంది, అక్కడ ఫ్రీగా వచ్చేస్తుందని అందులో కొంత అంటే ఎందుకు కూడా మీకు అవి పనికిరావు. ఒక ప్లాన్ ప్రకారం, ఒక పక్కా ప్రణాళిక ప్రకారం ఒక సరైన వ్యక్తిని ఎంచుకొని మీరు ముందుకు వెళ్ళాలి. ఓకేనా? సో ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఇకపోతే చాలామంది అభ్యర్థులు ఏమడుతున్నారంటే, సార్ మాకు ఇప్పటికీ కూడా టెక్స్ట్ బుక్స్ ఏమి చదవాలి, ఏ బుక్స్ చదవాలి, ఎలా చదవాలి అనేది ఇప్పటికీ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. పాత అభ్యర్థులు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు, కొత్త అభ్యర్థులకి అయితే ఇంకా వారికి అవగాహన తక్కువ. సో మనకి పాత టెక్స్ట్ బుక్లే ఈ ప్రస్తుతం 2026 టెట్కి చదవాల్సి ఉంటుందండి. సో నోటిఫికేషన్లో క్లియర్గా మనకి తెలియజేశారు టెక్స్ట్ బుక్లు అంటే 2025లో లేదా అంతకుముందు ఏ అయితే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో, సో మన 6th క్లాసు లహర్ 1, లహర్ 2, లహర్ 3, 6th క్లాసు లహర్ 1, 7th క్లాస్ లహర్ 2, 8th క్లాస్ లహర్ 3, సుగంధ్ 1, 9th క్లాసు సుగంధ్ 2, 10th క్లాస్. ఈ విధంగా మనకి పాత టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చదవాలండి. సో ఈ టెక్స్ట్ బుక్లో కంటెంట్ మనకి ఈ టెక్స్ట్ బుక్లోంచి ప్రశ్నల రూపంలో అంటే డైరెక్ట్గా మన పాఠాల్లో నుంచి లెసన్స్లో నుంచి డైరెక్ట్గా ప్రశ్న రూపంలోనే మనకి 18 ప్రశ్నలు అనేవి వచ్చాయి మనకి 2025 టెట్లో. సో ఇది 2025 టెట్ చెప్తున్నాను, అంటే లాస్ట్ ప్రీవియస్గా జరిగిన టెట్ గురించి చెప్తున్నాను. సో ప్రీవియస్గా జరిగిన టెట్లో 2025 జరిగిన టెట్లో మనకి ఈ యొక్క టెక్స్ట్ బుక్స్ నుంచి ప్రశ్నలు అనేవి మనకి 18 ప్రశ్నలు వచ్చాయి. ఈ టెక్స్ట్ బుక్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. టెక్స్ట్ బుక్స్ మనం టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పాఠాలతో పాటు ఆ పాఠాలని మనం విశ్లేషణాత్మకంగా చదవాలి, సూక్ష్మంగా చదవాలి. అంటే టెక్స్ట్ బుక్ని సూక్ష్మంగా చదవాలి, అతి సూక్ష్మంగా ప్రతి పదాన్ని ప్రతి అక్షరాన్ని మనం చదువుతూ ఉండాలి. అందులో ఉన్న ప్రతి వ్యాకరణాంశాన్ని చదువుతూ ఉండాలి, సూక్ష్మంగా చదువుతూ ఉండాలి. సో ఈ టెక్స్ట్ బుక్స్ అనేవి చదవాలి. మనకి మీకు ఇక్కడ 7 అంశాలు కనిపిస్తున్నాయి. 1, 2, 3 రోమన్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6, 7. సో ఈ 7 అంశాలు కూడా మనకి టెట్ మరియు డిఎస్సి ఈ రెండింటికి కూడా ఒకటే, ఇదే సిలబస్. టెట్లోని ఇదే సిలబస్ ఉంటుంది, డిఎస్సిలోని కూడా ఇదే సిలబస్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు టెట్ ప్రిపేర్ అవ్వడం వల్ల ఈ సిలబస్ని మళ్ళీ మీరు ఒకసారి గెయిన్ చేస్తారు, మళ్ళీ ఈ సిలబస్ని చదవాల్సి ఉంటుంది. మరి ఎన్నిసార్లు చదివితే అంత బాగా మనకి సబ్జెక్ట్ అనేది గుర్తుంటుంది, ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మన పునరుత్పాదన అనేది జరుగుతుంది కదా. తెలుసు కదా విషయం మీకు అందరికీ కూడా. సో టెక్స్ట్ బుక్లోంచి మనం ముందుగా మీరు సార్ మేము ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, కొత్త అభ్యర్థులు ఉంటారు కొంతమంది, కొత్తగా ఇంకా వాళ్ళు సరిగా చదవక ఇప్పుడే స్టార్ట్ చేసి ఇప్పుడైనా సరే నేను టెట్లో మంచి క్వాలిఫై అవ్వాలి, టెట్లో మంచి స్కోర్ సాధించాలనుకుంటారు. ముందుగా మీరు ఈ టెక్స్ట్ బుక్స్ అన్ని సిద్ధం చేసుకోండి. లహర్ 1, లహర్ 2, లహర్ 3, సుగంధ్ 1, సుగంధ్ 2. ఒకవేళ టెక్స్ట్ బుక్స్ మీ దగ్గర అందుబాటులో లేవనుకోండి, బోల్డ్ పీడిఎఫ్స్ అన్ని గ్రూపుల్లో పెడుతున్నారు. నేను కూడా మీకు అనేక సార్లు పీడిఎఫ్స్ పెట్టాం, మరలా
ఆ పీడిఎఫ్స్ పెడతాం టెక్స్ట్ బుక్స్. ఆ టెక్స్ట్ బుక్స్ అన్నింటినీ కూడా జిరాక్స్ తీసుకోండి. టెక్స్ట్ బుక్స్ మీ దగ్గర అందుబాటులో లేకపోతే జిరాక్స్ తీసుకొని టెక్స్ట్ బుక్స్ని ప్రతి పాఠాన్ని కూడా సూక్ష్మంగా చదవాలి. సో 2025 మనకి టెట్లో 18 ప్రశ్నలు వచ్చాయి. సో చాలా ఈజీగా మనం టెక్స్ట్ బుక్లో నుంచి చాలా ఈజీగా ఈ స్కోర్ని సాధించవచ్చు. చాలా ఈజీగా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పాఠాల్లో నుంచి మనం 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివే పిల్లల సిలబస్ కాబట్టి చాలా ఈజీగా ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి పాఠాన్ని చదవడం ద్వారా గెయిన్ చేస్తాం. ఈ 18 మార్కులు ఈజీగా గెయిన్ చేసేస్తాం. నెక్స్ట్ హిందీ వ్యాకరణం అండి. సో హిందీ వ్యాకరణకు సంబంధించి అనేక పుస్తకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయండి. ఇందులో మనకి హిందీ వ్యాకరణకు సంబంధించి చాలామంది హిందీ వ్యాకరణ పండితులు ఉన్నారు. అందులో ముఖ్యంగా మనం అందరూ చెప్పుకునేటువంటి కామతా ప్రసాద్ గురువు కానీ, హర్దేవ్ బాహరి కానీ, వాసుదేవ్ నందన్ ప్రసాద్ కానీ, ఇలాంటి హిందీ వ్యాకరణ పుస్తకాలు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. వారితో పాటు అనేక హిందీ వ్యాకరణ అనుభవజ్ఞులు, హిందీ వ్యాకరణ పండితులు ఈ హిందీ వ్యాకరణ సంబంధించి అనేక పుస్తకాలు రాశారు. అందులో ఈ కామతా ప్రసాద్ గురు, హర్దేవ్ బాహరి, వాసుదేవ్ సిన్స్ ప్రసాద్ ఇలాంటి పుస్తకాలు మీరు చదవకండి. ఇవి కఠినమైనటువంటి పుస్తకాలు, చాలా కఠినంగా ఉంటాయి. హిందీ వ్యాకరణం చాలా డెప్త్గా ఉంటుంది పాత వ్యాకరణానికి సంబంధించి. సో వ్యాకరణంలో కూడా అనేక నిబంధనలు వచ్చాయి, అనేక సరళీకరణలు అనేవి జరిగాయి. అందువల్ల మీరు మార్కెట్లో ఏదైనా టెక్స్ట్ బుక్ చదవాలి అనుకుంటే సరళ హిందీ వ్యాకరణ కానీ, సరళ హిందీ వ్యాకరణం సంబంధించి ఇంకా అనేక పుస్తకాలు ఉన్నాయి. ఆధునిక హిందీ వ్యాకరణ కానీ ఈ టెక్స్ట్ బుక్స్ చదువుకొని మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో హిందీ వ్యాకరణ నుంచి మనకి 34 ప్రశ్నలు వచ్చాయి. ఈ 34 ప్రశ్నలు అనేవి మనకి టెక్స్ట్ బుక్ గ్రామరు ప్లస్ జనరల్ గ్రామరు, అంటే టెక్స్ట్ బుక్ గ్రామరు ప్లస్ జనరల్ గ్రామర్, ఈ రెండింటిని కలిపి మనకి టెట్లో అడగడం జరిగింది ప్రశ్నలు. టెక్స్ట్ బుక్ గ్రామరు ప్లస్ జనరల్ గ్రామరు, అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి గ్రామరే కాదండి, జనరల్ గ్రామర్ అంటే సామాన్య వ్యాకరణ నుంచి కూడా మనకి ప్రశ్నలు అనేవి వచ్చాయి. సో వీటి నుంచి 34 ప్రశ్నలు వచ్చాయండి. 2025 టెట్లో మనకి 34 ప్రశ్నలు వచ్చాయి. అయితే హిందీ వ్యాకరణం సంబంధించి ఏపీ హిందీ సేవా సమితి అంటే నేను కూడా ఒక మంచి మెటీరియల్ తయారు చేయడం జరిగింది. సో అది కొద్దిగా సరళంగా ఉండే విధంగా ఎక్కువగా అందులో టెన్సెస్ కానీ, కాల్ కానీ, లింగ్ కానీ, వచన్ కానీ బాగా అర్థమయ్యే విధంగా అందులో ఉన్నాయి. మీరు ఒకవేళ అది తీసుకోవాలనుకుంటే, అది కొనుక్కోవచ్చు మీరు. నెక్స్ట్ హిందీ సాహిత్యక ఇతిహాసం అండి. సో మనకి చూడండి 34 ప్రశ్నలు అండి. హిందీ వ్యాకరణ నుంచి 34 ప్రశ్నలు అండి. అంటే హిందీ వ్యాకరణం మరొక విషయం ఏంటంటే హిందీ వ్యాకరణం సంబంధించి గతంలో లైవ్ క్లాసెస్ కూడా, అంటే ఖచ్చితంగా మనకి పోస్టుల సంఖ్య తక్కువ ఉంది కాబట్టి సో ప్రతి టాపిక్ని మనం బాగా చదవాలి అనే ఉద్దేశంతో, మీకు ప్రతి టాపిక్ మీద పట్టు సాధించాలనే ఉద్దేశంతో, హిందీ వ్యాకరణంలో మార్కులు కోల్పోతున్నారనే ఉద్దేశంతో మీకు లైవ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఆ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఒక టెస్ట్ సిరీస్ కూడా మీకు యాప్లో పెట్టడం జరిగింది. సో చాలామంది అభ్యర్థులు ఈ యొక్క టెస్ట్ సిరీస్ని అభ్యాసం చేశారు అండి. ఈ టెస్ట్ సిరీస్ని బాగా ప్రాక్టీస్ చేశారు, లైవ్ క్లాసెస్ కూడా అటెండ్ అయ్యి వాళ్ళు హిందీ వ్యాకరణంపై పట్టు సాధించారు. సో ఆ వీడియోస్ కానీ, ఆ టెస్ట్ కానీ అన్నీ కూడా ఏపీ హిందీ సేవా సమితి యాప్లో ఉన్నాయండి. సో హిందీ వ్యాకరణం మీద పట్టు సాధించాలంటే ఆ టెస్ట్లన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఆ లైవ్ క్లాసెస్ కూడా చూడండి. అదేవిధంగా ఆఫ్లైన్ వీడియోస్ కూడా ఉంటాయి, ఆ వీడియోస్ కూడా బాగా చూడండి. చూస్తే మీకు వ్యాకరణం మీద కంప్లీట్ పట్టు అనేది వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ హిందీ సాహిత్య ఇతిహాస్ అండి. హిందీ సాహిత్య ఇతిహాసు నెక్స్ట్ ప్రధాన పాత్ర పోషిస్తుందండి మనకి. సో హిందీ సాహిత్య ఇతిహాస్ నుంచి డిఎస్సిలో మనకి చాలా బిట్స్, నెక్స్ట్ డిఎస్సిలో ఎక్కువ స్కోరింగ్ తీసుకొచ్చేటువంటి సబ్జెక్ట్ ఏంటంటే హిందీ సాహిత్య ఇతిహాస్. సో ఇందులో మనకి టెట్లో అంటే మనకి టెట్లో 90 మార్కులు అండి. ఈ కంటెంట్ నుంచి మొత్తం 90 మార్కులు, అంటే 30+60 మీకు అందరికీ తెలుసు కదా, 30+60 90 మార్కులు. ఈ 90 మార్కులో మనకి 12 బిట్లు ఏముంటాయండి, భాషా సెక్షన్ సంబంధించినటువంటి బిట్స్ ఉంటాయి. 12 బిట్లు భాషా సెక్షన్ సంబంధించిన బిట్స్ ఉంటాయి. మిగతా బిట్స్ అన్నీ కూడా కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ హిందీ సాహిత్య ఇతిహాసం నుంచి 13 ప్రశ్నలు వస్తున్నాయండి. సో హిందీ సాహిత్య ఇతిహాసం మనకి డిఎస్సికి కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి హిందీ సాహిత్య ఇతిహాసం అనేది సాధారణంగా టెక్స్ట్ బుక్స్ మీరు కొనుక్కోవాలనుకుంటే షార్ట్ టెక్స్ట్ బుక్, అంటే తక్కువగా కంటెంట్ తక్కువగా అన్నది బాగా తొందరగా అర్థమయ్యే టెక్స్ట్ బుక్ కొనుక్కోవాలనుకుంటే మీరు బాబు గులాబరాకి సంబంధించిన టెక్స్ట్ బుక్ మీరు కొనుక్కోవచ్చు. అదేవిధంగా సాధారణంగా దానికి విస్తారంగా, సూక్ష్మంగా, ఎక్కువ సమయం చాలా ఎక్కువ పడుతుంది. సో డాక్టర్ నగేంద్ర టెక్స్ట్ బుక్ చాలా ఫేమస్, అంటే మీకు చాలా సులభంగా మీకు అర్థమవుతుంది. ఇది గతంలో చాలా ఈ టెక్స్ట్ బుక్ అనేది చాలా ఫేమస్ అయింది.
డాక్టర్ నగేంద్ర సంబంధించి. సో దాన్ని హిందీ సాహిత్య ఇతిహాసం నుంచి బాగా విపులంగా సూక్ష్మంగా చదవాలి అనుకుంటే డాక్టర్ నగేంద్ర టెక్స్ట్ బుక్ తీసుకోండి. షార్ట్గా తీసుకోవాలంటే నాకు అంత సమయం లేదు, అంత పెద్ద ఆ టెక్స్ట్ బుక్ నేను చదవలేను అనుకుంటే బాబు గులాబాయికి సంబంధించినటువంటి హిందీ సాహిత్య ఇతిహాసం మనం తీసుకోవచ్చు. అయితే ఈ హిందీ సాహిత్య ఇతిహాసం సంబంధించి మంచి మెటీరియల్ రూపొందించాం. అవి ఏంటంటే ప్రతిదీ బిట్టు ప్లస్ ఆన్సర్, అంటే ఒక క్వశ్చన్ ఆన్సర్ రూపంలో. ఎందుకంటే మనం ఇందులో ఉన్నటువంటి బిట్స్ అన్నింటినీ మనకి జ్ఞానాత్మక సంబంధించినటువంటి ప్రశ్నలు. హిందీ సాహిత్య ఇతిహాసం అనేది అంతా కూడా జ్ఞానాత్మకమైన ప్రశ్నలు. అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రతి అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అందులో ఉన్న డేట్స్ గుర్తుపెట్టుకోవాలి, కవులు, రచయితలు, కావ్యాలు, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో గుర్తుపెట్టుకునేటువంటి సిలబస్ ఇదంతా కూడా హిందీ సాహిత్య ఇతిహాసం అనేది. హిందీ భాష ఆర్ బోలియా కానీ, హిందీ కావ్యశాస్త్ర కానీ, ఇవన్నీ ఉండవలసినటువంటి సిలబస్. సో ప్రశ్న దానికి ఆన్సరు. సో మనం ప్రాక్టీస్ చేయడానికి, అంటే వాటిని ఒక పక్క మూసి ఆ బిట్ని ప్రాక్టీస్ చేయడానికి మనం అనువుగా ఉండే విధంగా మెటీరియల్ అనేది రూపొందించాం. మీరు కావాలంటే మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ హిందీ భాష और बोलिया. ఈ హిందీ భాష और बोलियाకి సంబంధించి కూడా మార్కెట్లో అనేక రకాలైనటువంటి బుక్స్ ఉన్నాయండి. సో హిందీ భాష కా ఉద్భవ్ और बोलिया అనేది ఒక టెక్స్ట్ బుక్ ఉంది, చాలా ఫేమస్, భోలానాథ్ తివారీకి సంబంధించి. తర్వాత దీనిలో కూడా హర్దేవ్ బహారీ కూడా ఈ టెక్స్ట్ బుక్ హిందీ భాష और बोलियाకి సంబంధించి బుక్స్ రాశారు. తర్వాత ఉదయ్ నారాయణ్ తివారీ కూడా దీనికి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ రాశారు. అదేవిధంగా మనకి ఇంకా అనేక బుక్స్ రాయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మనం ఈ భోలానాథ్ తివారీ టెక్స్ట్ బుక్ అనేది బాగుంటుంది, హిందీ సాహిత్య ఉద్భవ్ और बोलियाకి సంబంధించి. అయితే దీనికి సంబంధించి కూడా మెటీరియల్ మనం చక్కనైన మెటీరియల్ తయారు చేసుకొని సింపుల్గా అర్థమయ్యే విధంగా దీనికి సంబంధించిన వీడియోస్ కానీ, ఆ వీడియోస్ రిలేటెడ్గా ఉన్నటువంటి మెటీరియల్ కానీ రూపొందించాం. మీ దగ్గర లేకపోతే వాటిని పర్చేస్ చేయండి. సో హిందీ భాష और बोलियाకి టెట్లో ప్రస్తుతం అయితే మనకి ఇందులో మొత్తం మొన్న 2025లో 5 ప్రశ్నలు వచ్చాయండి. 2025లో ఎన్ని ప్రశ్నలు వచ్చాయండి? 5 ప్రశ్నలు వచ్చాయి. అదేవిధంగా హిందీ కావ్యశాస్త్రం నుంచి కూడా 5 ప్రశ్నలు అనేవి వచ్చాయి. హిందీ కావ్యశాస్త్రంలో కూడా మనకి బాబు శ్యామ్ సుందర్ దాస్, మహదేవ్ కుమారి, భగీరథ్ మిశ్ర ఇలాంటి కవులు మనకి భారతీయ కావ్యశాస్త్రం, హిందీలో మనకి భారతీయ కావ్యశాస్త్రం తీసుకోవాలి. సో భారతీయ కావ్యశాస్త్ర మహేంద్ర కుమార్, బాబు శ్యామ్ సుందర్ దాస్, భగీరథ్ మిశ్ర లాంటిటువంటి అనేక మంది రచయితలు ఈ హిందీ కావ్యశాస్త్ర పుస్తకాలని టెక్స్ట్ బుక్స్ని రాశారు. మీరు ఆ టెక్స్ట్ బుక్లు మీరు తీసుకోవచ్చు. సో దీన్ని సింప్లిఫై చేస్తూ మంచి మెటీరియల్ మనం రూపొందించాం. గత టెట్లో కానీ గత డిఎస్సిలో కానీ మేము తయారు చేసినటువంటి ఈ కావ్యశాస్త్ర బుక్స్ నుంచే, అంటే మెటీరియల్ నుంచి అనేక ప్రశ్నలు వచ్చాయి. హిందీ భాష और बोलिया కానీ, హిందీ కావ్యశాస్త్రం నుంచి కానీ అనేక డిఎస్సిలో కానీ టెట్లో కానీ అనేక ప్రశ్నలు అనేవి వచ్చాయి. అభ్యర్థులు ఎవరైతే చదువుకున్నారో వాళ్ళకి ఆ విషయం తెలుస్తుంది. నెక్స్ట్ అనువాదించండి. ఒకసారి ఇంగ్లీషు ఇచ్చి హిందీలోకి ఇచ్చి ఇంగ్లీష్ నుంచి మనకి ఒక ప్రశ్న అనేది అడిగారు లాస్ట్ టెట్లో. అదేవిధంగా అపఠిత గద్య और అపఠిత పద్య నుంచి మనకి 4 ప్రశ్నలు అనేవి వచ్చాయి. వీటితో పాటు మనం భాషా సెక్షన్ సంబంధించి 12 ప్రశ్నలు ఉంటాయండి. భాషా సెక్షన్ సంబంధించి మనకి 12 ప్రశ్నలు ఉంటాయి. ఈ భాషా సెక్షన్ కూడా మనం చాలా విపులంగా మనకి ప్రతి అంశాన్ని కూడా చదువుకోవాలి. అదే సఫర్ సెక్షన్ కాల నుంచి కూడా అందులో కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి. ఆ డెఫినేషన్స్ మనకి లాస్ట్ టెట్లో 2 డెఫినేషన్స్ రావడం జరిగింది. అదేవిధంగా ఒక్కసారి మీరు టెక్స్ట్ బుక్ అంతటిని కూడా ఇచ్చినటువంటి సిలబస్ ఇచ్చినటువంటి అంశాలన్నీ కూడా ఒక్కసారి మీరు ఏవైతే డైలీ టెస్టులు కండక్ట్ చేస్తున్నామో ఆ డైలీ టెస్ట్లో ఈ సిలబస్ ఇవ్వడం జరిగింది. ఆ సిలబస్ మీరు చదివితే సరిపోతుందండి. ఇంకా ఎక్స్ట్రా సిలబస్ కాకుండా మీరు డైలీ టెస్ట్లో ఏదైతే చిన్న టాపిక్లుగా విడగొచ్చి చిన్న అంశాలుగా విడగొట్టి డైలీ టెస్ట్లో సిలబస్ ఇచ్చాం కాబట్టి ఆ సిలబస్ని మీరు క్షుణ్ణంగా చదువుకోండి, భాషా సెక్షన్. ఓకే. సో ఈ విధంగా మీరు చదవడం ద్వారా మనం టెట్లో 90కి 90 మార్కులు అండి, 90కి 90 మార్కులు సాధించాలి. సో ఈ అంశంలో 90కి 90 మార్కులు మనం రాబట్టగలగాలి. సో మీకు ఈ 7 అంశాలు ఉన్నాయండి. ఈ 7 అంశాల నుంచి మనం 90కి 90 మార్కులు మ్యాక్సిమం స్కోర్ మనం ఇక్కడ చేయాలి. ఓకేనా? మ్యాక్సిమం స్కోర్ మనం చేయగలిగితేనే రేపు డిఎస్సికి కూడా అది చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే బాల్ వికాస్ ఎం శిక్షణ శాస్త్రం అండి. బాల్ వికాస్ ఏవం శిక్షణ శాస్త్ర, ఇది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి 2026. మీకు ఆల్రెడీ చెప్పాము
ఈ చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగి సంబంధించి మనకి 2022లోనే కొంత ఐసీటీఏబి అనే సిలబస్ని యాడ్ చేశాడు. అదేవిధంగా అభ్యసనంలో కొన్ని టాపిక్స్ని యాడ్ చేయడం జరిగింది 2022 టెట్ నోటిఫికేషన్లో. తర్వాత మొన్న 2025లో ఇంకా కొంత అక్కడక్కడ కొన్ని టాపిక్స్ని తీసేసి 2-3 టాపిక్స్ని తీసేసి మరికొంత సిలబస్ ఐసీటీలో చేర్చడం జరిగింది. అదేవిధంగా హిందీ పెడగోగిలో ఈ బాల వికాసం శిక్షణ శాస్త్రంలో మనకి మరికొంత సిలబస్ని యాడ్ చేయడం జరిగింది. అక్కడక్కడ కొన్ని అంశాలు మనకి మిగతా ఫస్ట్ చాప్టర్ 1, చాప్టర్ 2లో కూడా అనేక అంశాలు చేర్చడం జరిగింది. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సిలబస్ ఏంటంటే 9 భాగాలుగా 9 యూనిట్స్ ఉన్నాయండి. ప్రస్తుతం 2026 సిలబస్ ప్రకారం మనకి 9 అంశాలు అంటే 9 యూనిట్స్ ఉన్నాయి. 9 అందులో మొదటి యూనిట్ ఏంటంటే మనకి మానవ వికాస్ కే లియే వికాస్ వృద్ధి और परिपक्वता के दृष्टिकोण అంటే అభివృద్ధి వికాస్ और పరిపక్వత. సో తర్వాత వికాస సిద్ధాంతాలు ఇందులో మనకి ముఖ్యంగా ఎరిక్సన్, పియాజే లాంటి సిద్ధాంతాలు మొత్తం 5 సిద్ధాంతాలు ఉంటాయి. సో 5 సిద్ధాంతాలు మనం చక్కగా చదువుకోవాలి. సామాజీకరణకి అవధికే రూపమే బాల్యావస్థ అంటే సాంఘీకరణలో బాల్యావస్థ ఏ విధంగా ఉంటుందని, అదేవిధంగా కిశోరావస్థలో జరిగేటువంటి మార్పులు, కిశోరావస్థ సంక్రమణ కాల్, కిశోరావస్థలో జరిగేటువంటి మార్పులు 4వ యూనిట్. 5వ యూనిట్ ఏంటంటే వైయక్తిక విభిన్నతలు అన్నమాట. వైయక్తిక విభిన్నత అంటే వైయక్తిక భేదాలు అనే టాపిక్. తర్వాత అధిగంకో సమజన, ఇది సీఖన అభ్యసనం సంబంధించినటువంటి అంశం. తర్వాత శిక్షణ శాస్త్రీయ సరోకర్ అంటే పెడగోకల్ కన్సెన్స్ అంటే బోధనా అంశాలు. ఇందులో పూర్తిగా 7వ యూనిట్లో పూర్తిగా బోధనకు సంబంధించిన అంశాలు మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ మనకి ఆకలన్ और మూల్యాంకన్ అనేటువంటి ఒక టాపిక్ కొత్తగా చేర్చడం జరిగింది. ఆకలన్ और మూల్యాంకన్ సంబంధించిన అంశాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. నెక్స్ట్ సూచన और సంచార ప్రౌద్యోగికి ఐసీటీ, సో ఐసీటీ సిలబస్. సో ఈ విధంగా మనకి ఇందులో బాల వికాసం శిక్షణ శాస్త్రంలో మొత్తం 9 అంశాలు ఉంటాయండి. అయితే ఈ 9 అంశాలకు సంబంధించిన సిలబస్ అనేది ప్రస్తుతం మార్కెట్లో బుక్స్ రూపంలో ఎక్కడా మీకు లభించదు. ఇవి గత 2012 నుంచి కూడా సైకాలజీ సిలబస్, ఈ బాల వికాసం శిక్షణ శాస్త్రం సంబంధించిన సిలబస్ అనేది తెలుగు అకాడమీ డిఈడి టెక్స్ట్ బుక్స్ నుంచి మాత్రమే మనకి ప్రశ్నలు వస్తున్నాయి. ఆ విషయం మీకు అందరికీ తెలుసు కదా. అయితే ప్రస్తుతం 2025 ఈ యొక్క సిలబస్ అయితే మాత్రం ఒక టెక్స్ట్ బుక్లోంచి కాదండి, సుమారు 11 టెక్స్ట్ బుక్లోంచి ఉన్నటువంటి అంశాలు మనకి ఈ బాల వికాసం శిక్షణ శాస్త్రంలో పెట్టడం జరిగింది. అంటే 11 తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ నుంచి. సో అందువల్ల మేము ఏం చేసామంటే ఈ అకాడమీ టెక్స్ట్ బుక్స్ అన్నిటిని క్రోడీకరించి ఒక చక్కనైనటువంటి మెటీరియల్ హిందీలో తయారు చేయడం జరిగింది. ప్రస్తుతం మార్కెట్లో మిగతా అన్ని చోట్ల కంటే నాకు తెలిసి అయితే నేను ఒకనే దీనికి సంబంధించినటువంటి మెటీరియల్, చక్కనైనటువంటి మెటీరియల్ మీకు 30కి 30 వచ్చేటట్లు ప్రశ్నలు, 30కి 30 వచ్చేటువంటి ప్రశ్నలు చేసేటువంటి మెటీరియల్ అనేది మేము రూపొందించడం జరిగింది. ఆ మెటీరియల్కి అనుగుణంగానే ప్రస్తుతం డైలీ టెస్టులు కానీ అదేవిధంగా గ్రాండ్ టెస్టులు కానీ రివిజన్ టెస్టులు కానీ కండక్ట్ చేస్తున్నామండి. అంటే ఈ మెటీరియల్లో ఉన్నటువంటి అంశాల ఆధారంగానే ఖచ్చితంగా 30కి 30 మార్కులు వస్తాయని నమ్మకంతో. ఎందువల్లంటే సిలబస్లో ఏదైతే ఉందో అదే సిలబస్ని, ముఖ్యంగా గతంలో మీకు ఈ యొక్క బాల వికాసం శిక్షణ శాస్త్రంలో అభ్యర్థులు 30 మార్కులకి 25, 26, 27 మార్కులు కూడా తెచ్చుకున్నారు చాలామంది. కానీ మనం 2025 టెట్లో మీరు గతంలో 26, 27 మార్కులు తెచ్చుకున్నటువంటి అభ్యర్థులు 15 మార్కులు కూడా తెచ్చుకోలేకపోయారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే సిలబస్పై అవగాహన లేకపోవడం. సో సిలబస్లో కొంత మార్పులు జరగడం, సిలబస్పై అవగాహన లేకపోవడం వల్ల మీరు 15 మార్కులు కూడా తెచ్చుకోలేకపోయారు. అందువల్ల మనకి ఈ యొక్క బాల వికాసం శిక్షణ శాస్త్రం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మన స్కోరింగ్ చేయాలి, టెట్లో అత్యధిక స్కోర్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మనం ఈ బాల వికాసం శిక్షణ శాస్త్రం కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఇన్ సర్వీస్ టీచర్స్తో పోల్చుకోకండి. ఇన్ సర్వీస్ గ్రూపుల్లో కొన్ని మెసేజ్లు, కొన్ని చిన్న టెస్ట్లు అవి పెడుతూ ఉన్నారు. అది వారిటంటే క్వాలిఫై అయితే చాలు. కానీ మనం ఇక్కడ టెట్లో అత్యధిక స్కోర్ సాధించాలి. ఎందుకంటే మనకి వెయిటేజ్ ఉంది. సో 20 మార్క్స్ వెయిటేజ్ ఉంది కాబట్టి ప్రతి మార్కు కూడా మన డిఎస్సిలో కలుస్తుంది. కాబట్టి మనకి వెయిటేజ్ ఇంపార్టెంట్. కాబట్టి సిలబస్పై అవగాహన తెచ్చుకోవడం, ఆ సిలబస్ని క్షుణ్ణంగా చదవడం, ఆ సిలబస్లో అత్యధిక స్కోరు రాబట్టే విధంగా మనం
ప్రిపేర్ అవ్వడం కూడా చాలా ముఖ్యము. సో ఇందులో మనకి ఈ 9 అంశాల్లోంచి ఖచ్చితంగా అన్ని అంశాలు చదవాలండి. అన్ని అంశాల మీద కూడా మనకు అవగాహన ఉండాలి. ఏదైతే గవర్నమెంట్ రిలీజ్ చేసిందో సిలబస్, ఆ సిలబస్లో ఏ అంశాన్ని కూడా విడిచిపెట్టడానికి వీలు లేదు. సో ఇది మాత్రమే చదవండి, ఇది వదిలేయండి, ఇది చదవండి, ఇందులో నుంచే వస్తాయి ప్రశ్నలు అని లేదు. గత 2025 మీరు క్వశ్చన్ పేపర్ని బాగా గమనించండి. సో ఏదైతే మీ సిలబస్ ఇక్కడ ఏ 9 అంశాలు ఉన్నాయి, ఈ 9 అంశాల నుంచి కూడా మీకు ప్రశ్నలు అనేవి వచ్చాయి. ఈ 9 యూనిట్స్ నుంచి కూడా మీకు 2025 టెట్లో ప్రతి ప్రశ్న మూల్యాంకనం నుంచి చూడండి, ఆకలన మూల్యాంకనం నుంచి 2 ప్రశ్నలు వచ్చాయండి. అదే సూచన సంచార ప్రౌద్యోగిక నుంచి మనకి 3 ప్రశ్నలు వచ్చాయండి. సో ఇందులోనే మనకి ఆకలన మూల్యాంకనంలోనే SCF స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ కానీ, అదేవిధంగా మనకి RTI యాక్ట్ కానీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ, NEP 2020 కానీ, ఈ అంశాలన్నీ కూడా మనకి ఆకలన మూల్యాంకనంలోనే ఉంటాయి. సో వాటి నుంచి కూడా మనకి ఆ 2+ వాటి నుంచి కూడా మనకి మరొక 3 ప్రశ్నలనే వచ్చాయి. సో అందువల్ల చాలా జాగ్రత్తగా మనం చదవాలి. సో వికాస్ కే సిద్ధాంత్, ఇక్కడ వికాస్ కే సిద్ధాంత్ మొత్తం 5 సిద్ధాంతాలని, 5 సిద్ధాంతాల నుంచి మనకి 4 ప్రశ్నలు వచ్చాయండి గతంలో. ఓకే, మానవ వికాస్ కే వృద్ధి और పరిపక్వత దృష్టికోణం నుంచి మనకి 3 ప్రశ్నలు వచ్చాయి. సో కిశోరావస్థ నుంచి మనకి 2 ప్రశ్నలు వచ్చాయండి 2025 మీరు వైయక్తిక విభిన్నతల నుంచి మనకి సుమారు 4 ప్రశ్నలు వచ్చాయండి. ఈ అధిగం నుంచి 4 ప్రశ్నలు వచ్చాయండి. సో ఈ విధంగా ప్రతి అంశం నుంచి, అంటే ప్రతి యూనిట్ నుంచి కూడా మనకి ప్రశ్నలు వచ్చేవి. అన్నీ చదువుకోండి, అన్నీ చదువుకుంటేనే మీరు అత్యధిక స్కోర్ అనేది సాధించగలరు. సిలబస్ కొద్దిగా ఎక్కువగా ఉంది. సో మన తెలంగాణతో పోల్చుకుంటే మన ఆంధ్రప్రదేశ్ టెట్కి సిలబస్ చాలా ఎక్కువగా ఉంది. అయితే ఈ సిలబస్ అంతా మనం చదివితేనే మనకి స్కోరింగ్ అనేది, అత్యధిక స్కోర్ అనేది వస్తుంది. ఏదో ఇందులో కొన్ని అంశాలు విడిచిపెట్టేద్దాము, కొన్ని అంశాలు మాత్రమే చదువుదాం అనుకుంటే ఆ విడిచిపెట్టినటువంటి అంశాల నుంచి ప్రశ్నలు వచ్చేస్తాయి. అప్పుడు మీరు నష్టపోతారు. అర్థమైందండి? సో ప్రతి అంశాన్ని కూడా మీరు గతంలో చదివి ఉన్నారు, గతంలో ఆల్రెడీ చాలా అంశాలు చదివి ఉన్నారు. ఆ అంశాలతో పాటు ఈ కొత్త అంశాలను కూడా మీరు టచ్ చేయండి. కొత్త అంశాల మీద కూడా అవగాహన పెంచుకోండి. అవగాహన పెంచుకోవడం ద్వారా ఖచ్చితంగా మీకు అత్యధిక స్కోర్ అనేది ఈసారి చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగిలో అత్యధిక స్కోర్ ఖచ్చితంగా మీకు 30 కాకపోయినా కనీసం 27-28 మార్కులైనా సరే వచ్చే విధంగా మీకు వస్తాయి. ఖచ్చితంగా డైలీ టెస్ట్లు అన్నీ కూడా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. గ్రాండ్ టెస్ట్లు అన్నీ కూడా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీకు ఆ మార్కులు వస్తాయని నేను హామీ ఇస్తున్నాను, నేను గ్యారంటీ ఇస్తున్నాను. నెక్స్ట్ మీకు ఇంగ్లీష్ గ్రామర్ అండి. సో ఇంగ్లీష్ గ్రామర్ని కూడా విడిచిపెట్టడానికి లేదండి. అయితే మనం చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగి అంటే బాల వికాసం శిక్షణ శాస్త్రంలో కొంత సిలబస్ మనకి కొన్ని అభ్యసనం కానీ, వైయక్తిక విభిన్నతలలో కానీ, కొన్ని సిద్ధాంతాల నుంచి కానీ మనకి డిఎస్సిలో కూడా సేమ్ సిలబస్ ఉంది. డిఎస్సిలో కూడా సిలబస్ ఉంది కాబట్టి ఇక్కడ డిఎస్సికి కూడా మీరు ఇక్కడ మ్యాక్సిమం అంటే 40% సిలబస్ మీరు డిఎస్సి సిలబస్ కూడా కవర్ చేసేస్తారు. డిఎస్సిలో కూడా మీరు 40% సిలబస్, ఇందులో సిలబస్ 40% సిలబస్. సో డిఎస్సికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ బాల వికాసం శిక్షణ శాస్త్రం చదవడం వల్ల మీకు ఎటువంటి నష్టం లేదు. సో అది మనకి డిఎస్సి కూడా 40% సిలబస్ అనేది మనకి ఉపయోగపడుతుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకేనా? సో అయితే మనకి ఇంగ్లీష్ మాత్రం పూర్తిగా భిన్నం. ఇంగ్లీష్ అనేది మనకి డిఎస్సిలో ఉండదు. సో డిఎస్సిలో లేకపోయినప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే మరి అత్యధిక స్కోరు, ఈ స్కోరింగ్ అనేది మనకి డిఎస్సిలో వెయిటేజ్ ఉంది కాబట్టి, డిఎస్సికి వెయిటేజ్ ఇచ్చాడు కాబట్టి సో ఇంగ్లీష్ గ్రామర్ని కూడా బాగా ప్రాక్టీస్ చేయాలండి. ముఖ్యంగా మనం ఇంగ్లీష్ గ్రామర్ మీద పట్టు సాధించి 6వ తరగతి నుంచి 10వ తరగతిలో టెక్స్ట్ బుక్స్ బాగా చదవాలి. టెక్స్ట్ బుక్స్ అంశాల్లో ఉన్నటువంటి గ్రామర్ వ్యాకరణ అంశాలు చదవాలి. సో మేము పెట్టేటువంటి టెస్ట్ సిరీస్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువగా గ్రామర్ అనేది ప్రాక్టీస్ చేయడం ద్వారా వస్తుందండి. సో దానికి సంబంధించిన క్లాసెస్ బాగా వినండి. ఆ క్లాసెస్ వినటంతో పాటు కొంత గ్రామర్ టెక్స్ట్ బుక్స్ని అంటే గ్రామర్ బుక్స్ని కూడా చదవాలండి. గ్రామర్ బుక్స్ చదువుతూ ఈ యొక్క టెస్ట్స్ని బాగా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇంగ్లీష్లో కూడా మనకి సుమారు 30 అంశాలు ఉన్నాయండి. ప్రతి అంశం నుంచి కూడా ప్రశ్న అనేది వస్తుంది. ఓకే, ప్రతి అంశం నుంచి ఈ ప్రశ్నలని బాగా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఖచ్చితంగా సరైనటువంటి మార్కులు మీరు సాధిస్తారు. సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మంచి మార్క్స్ సాధిస్తారు. సుమారు అందరికీ కూడా 130 లేదా 140 పైనే మార్కులు వస్తాయని నేను పూర్తిగా ఆశిస్తున్నాను. ధన్యవాదాలండి. ఉంటాను. నెక్స్ట్ వీడియోలో చూద్దాం.